హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఆ అటెండ్ అయిన కంపెనీలో ఒక క్వశ్చన్ అనేది అడిగాడు అనమాట. ఎస్క్యూఎల్ రిలేటెడ్ టీమ్ 1 టీమ్ 2 ఉంది, విన్నర్ అనేది ఐడెంటిఫై చేశాడు ఇట్లా అనమాట. అంటే టీమ్ 1 టీమ్ 2 పార్టిసిపేట్ చేసినప్పుడు ఐఎండి పాకిస్తాన్, వాటికి వచ్చేసరికి విన్నర్ ఇండియా వచ్చింది. తర్వాత వచ్చేసరికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, దెన్ ఆఫ్ఘనిస్తాన్ అనేది విన్ అయింది. తర్వాత రష్యా, ఇండియా, దెన్ రష్యా వచ్చింది. తర్వాత అగైన్ ఇండియా అండ్ దెన్ రష్యా రష్యా వచ్చింది. నెక్స్ట్ పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ వచ్చింది. నెక్స్ట్ అమెరికా, ఇండియా విన్ అయింది. ఇట్లా మనకి ఒక డేటా అనేది ఉంది. ఈ డేటాని యూజ్ చేసుకొని ప్రతి టీము కూడాను ఎన్నిసార్లు విన్ అయింది అనేది డిస్ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కావాల్సిన అవుట్పుట్ ఎట్లా కావాలంటే టీమ్ నేమ్ అండ్ కౌంట్, విన్నింగ్ కౌంట్. సో ఇట్లా కావాలి. ఎలా కావాలంటే ఐఎన్డి ఇండియా ఎన్నిసార్లు విన్ అయింది? 2 times. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఎన్నిసార్లు విన్ అయింది? 1 time. నెక్స్ట్ రష్యా వచ్చేసరికి 2 times. పాకిస్తాన్ ఈజ్ 1 time. ఓకే. నెక్స్ట్ యుఎస్ఏ, ఇట్ ఈస్ 0 time. ఓకే. ఈ విధంగా మనకి కంప్లీట్గా మనకి డేటా అనేది కావాలి, డిస్ప్లే చేయమని అడిగాడు అనమాట. సో ఈ విధంగా డిస్ప్లే చేయాలి అంటే మనం చేయాల్సినటువంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఓకే, నాకు తెలిసినటువంటి ఐడియా ప్రకారం నేనేం చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ కాలం మీద నేను కౌంట్గానే వేసేస్తే నాకు అన్నీ కూడా విన్నింగ్ కౌంట్స్ అనేవి నాకు వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ విన్నర్ కౌంట్ ఆఫ్ 0 ఫ్రమ్ మ్యాచెస్. ఈ టేబుల్లో మ్యాచెస్ అనుకోండి. ఓకే, మ్యాచెస్ అనుకుంటే మ్యాచెస్ గ్రూప్ బై విన్నర్. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది అంటే నాకు అవుట్పుట్ వచ్చేసరికి ఐఎన్డి 2, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ 1, రష్యా 2, పాకిస్తాన్ 1 అని వస్తుంది. నాకు డిస్ప్లే అనేది వస్తుంది. ఎందుకు ఇవే వస్తాయి? ఎందుకు యుఎస్ఏ రాదు అంటే, విన్నర్ కాలంలో యుఎస్ఏ లేడు. కానీ వాడికి కావాల్సింది ఏంటంటే యుఎస్ఏ 0 కూడా మనం ప్రింట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, దీన్ని రిజాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి ఇచ్చే ఇన్పుట్స్ విన్నర్ నుండి కాకుండా మనం టీం నుండి తీసుకురావాలి. అంటే టీమ్ 1 అండ్ టీమ్ 2 రెండిట్ల నుండి కూడా మనం తీసుకురావాలి. అప్పుడు నేనేం చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్ని సెల్ఫ్ జాయిన్ చేయడానికన్నా ముందే యూనియన్ వాళ్ళు చేసి పెట్టాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే నా దగ్గర ఉన్న కంప్లీట్ టీమ్స్ లిస్ట్ అనేది ఒక దగ్గర తయారవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని నేను ఇప్పుడు ఎట్లా చేస్తానంటే, సెలెక్ట్ టీమ్ 1 ఫ్రమ్ మ్యాచెస్, సెలెక్ట్ టీమ్ 2 ఫ్రమ్ మ్యాచెస్. ఈ రెండింటికి కూడా యూనియన్ చేసి దీని నుండి నాకు డిస్టింక్ట్ వాల్యూస్ తీసుకొస్తున్నా. డిస్టింక్ట్ టీమ్ 1 టీమ్ 2 వాల్యూస్ తీసుకొస్తున్నా. అప్పుడు నాకు వచ్చిన అవుట్పుట్ ఏంటి అంటే ఐఎన్డి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, రష్యా, యుఎస్ఏ. అంతే కదా, ఇవే కదా ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ అనేది ఇట్లా వచ్చింది. అయితే దీన్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే విన్నింగ్ కౌంట్ని నేను తీసుకొస్తాను. అంటే ఇక్కడ ఉన్న విన్నర్ కౌంట్ని ఇక్కడ నేను ఉన్న ఈ వాల్యూస్కి ప్రింట్ చేస్తే నాకు కావాల్సిన యుఎస్ఏతో కలిపి నాకు డేటా వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ సెలెక్ట్ క్వరీని యూజ్ చేసి ఈ విన్నర్ కాలంతో నేను జాయిన్ అనేది చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ దిస్ పర్టికులర్ winner column with this distinct team
నేమ్. ఓకే, సో దీన్ని ఎట్లా చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ team1 from matches union, select team2 from matches. ఓకే, ఇది నాకు ఒక టేబుల్ ఏ అనుకోండి. టేబుల్ ఏ అయిన తర్వాత దీని నుండి వచ్చేటటువంటి వాల్యూ వచ్చేసరికి ఇది నాకు team1 అనే నేమ్ తోటి నాకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే ఇక్కడ నేను డిస్టింక్ట్ కూడా పెడుతున్నాను. ఓకే, డిస్టింక్ట్ కూడా అప్లై చేస్తున్నాను. దీని మీద నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకొక సెలెక్ట్ కోడ్ రాస్తున్నాను. సెలెక్ట్ team1 కామా అంటే ఇక్కడ నేను ఏ డాట్ team1 పెడుతున్నాను. చూడండి ఇక్కడ ఏ డాట్ team1 కామా కౌంట్ ఆఫ్ 0 లేదు అంటే కౌంట్ ఆఫ్ విన్నర్. ఓకే, ఫ్రమ్ మ్యాచెస్ కామా ఇదొక సెలెక్ట్ కోరి ఇదొక టేబుల్. ఓకే, ఇక్కడ నేను జాయిన్ చేస్తున్నా వేర్ ఏ డాట్ team1 ఈజ్ ఈక్వల్ టు మ్యాచెస్ డాట్ విన్నర్. ఇక్కడ నేను లెఫ్ట్ అవుటర్ జాయిన్ రాస్తున్నాను. అంటే వాల్యూ ఉన్నా లేకపోయినా కూడా వాల్యూ అనేది వస్తుంది. సో అప్పుడు నాకు వచ్చిన వాల్యూ దానికి నేను ఇక్కడ కౌంట్ రాశాను కాబట్టి దాన్ని నేను గ్రూప్ బై కూడా పెట్టుకుంటా. గ్రూప్ బై ఏ డాట్ team1. ఓకే, అంటే దీని నుండి వచ్చినటువంటి అవుట్పుట్ ఎట్లా వస్తుంది అంటే IND2 ఆఫ్ఘనిస్తాన్ 1, ఓకే, రష్యా 2, పాకిస్తాన్ 1, USA 0. ఎందుకు ఇక్కడ మనం చేస్తున్నటువంటి జాయిన్ లెఫ్ట్ అవుటర్ జాయిన్లో ఉన్నాం కాబట్టి ఆ వాల్యూ అనేది నల్ వస్తుంది. యూఎస్ఏకి నల్ వచ్చినప్పుడు నల్ మీద కౌంట్ అనేది 0 అనేది ఇస్తుంది. సో ఇది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.